ఎస్ఎంపీ 29కి సంబంధించిన అప్డేట్, టైటిల్ అనౌన్స్‌మెంట్, టీజర్ అనౌన్స్‌మెంట్, గ్లిమ్స్ వాటన్నిటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం గైస్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఈ వీడియో ఎండ్ వరకు మీరు చూడండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే కనుక మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తది ఎస్ఎంపీ 29 గురించి. సో ఎస్ఎంపీ 29 అనేది బేసికల్‌గా రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ గైస్. వన్స్ 'గుంటూరు కారం' మూవీ అయిపోగానే రాజమౌళి గారు మహేష్ బాబు పాస్‌పోర్ట్ తీసేసుకొని మొత్తం లాక్ చేసుకొని 5 ఇయర్స్ వరకు ఏ మూవీ చేయనీయకుండా, ఏ మూవీ సైన్ కానీయకుండా కంప్లీట్‌గా ఏంటంటే తనని లైక్ అదే మూవీకి డెడికేటెడ్‌గా బాడీ పైన వర్క్ చేయడం కావచ్చు, లైక్ ఫిజికల్ ఫిట్‌నెస్ కావచ్చు, లొకేషన్స్‌కి వెళ్ళి షూటింగ్ చేయడము. రీసెంట్‌గా ఆఫ్రికాలో ప్రెసిడెంట్‌ని కలిసారు గైస్ వాళ్ళు. అక్కడ ఆస్ట్రేలియన్ ఫారెస్ట్‌లో, అస్సాం ఫారెస్ట్‌లో దాదాపు 20% షూట్ అయిపోయింది. ఇక్కడ ఆఫ్రికన్ ఫారెస్ట్‌లో కూడా షూటింగ్ అయిపోయిందని చెప్పి న్యూస్ వచ్చినాయి గైస్. వీటన్నిటి కోసం ఏంటంటే మహేష్ బాబుని వేరే ఏ మూవీ చేయకుండా లాక్ చేశారు గైస్ రాజమౌళి గారు. లిటరల్లీ కంప్లీట్‌గా 3 to 4 ఇయర్స్ ప్రాజెక్ట్ గైస్. ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించిన గ్లిమ్స్ అప్డేట్, ఐ మీన్ లైక్ టైటిల్ అనౌన్స్మెంట్ అనేది జామ్స్ కెమెరాన్ గారితో అవతార్ ప్రమోషన్ కోసం ఇండియాకి వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ అప్పుడు జామ్స్ కెమెరాన్ గారితో లాంచ్ చేయించి సో అప్పుడు రిలీజ్ చేస్తారంట అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి గైస్. మరి అది ఎంతవరకు నిజమో మనకి నెక్స్ట్ మంత్ తెలుస్తుంది. కంప్లీట్గా లైక్ అప్డేట్ కోసం ఈగర్గా వెయిటింగ్ మొత్తం ఆడియన్స్ అందరూ. ఎప్పుడైతే ఈ కాంబో అనౌన్స్ అయిందో రాజమౌళి మహేష్ బాబు గారి కాంబో, అది కూడా 29th మూవీకి, అప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే లిటరల్లీ వెయిటింగ్ గైస్. ఈవెన్ నేను కూడా చాలా ఎక్సైటెడ్ వెయిటింగ్ ఈ మూవీ గురించి. ఈ మూవీ అనేది బేసికల్గా ప్లాట్ మైథాలజికల్ అండ్ రియలిస్టిక్ బేస్డ్ ఉండబోతుంది గైస్. అంటే సేమ్ రామాయణ్ లాగా గ్లోబల్గా రిలీజ్ అవ్వబోతుంది గైస్. ఈ మూవీ 120 కంట్రీస్లో రిలీజ్ అవ్వబోతుంది. అరౌండ్ 20 to 25 లాంగ్వేజ్లో కూడా డబ్ అవ్వబోతుంది. సో ఈ మూవీలో మెయిన్ కాస్ట్ ఉండేసరికి ప్రియాంక చోప్రా గారు ఉండబోతున్నారు మెయిన్ లీడ్ హీరోయిన్ లాగా. ఇంకా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. జాన్వీ కపూర్ కూడా లీడ్ రోల్ లాగా చేస్తారంట. పృథ్వీరాజ్ సుకుమార్ అయితే ఫైనలైజ్ అయిపోయారు. సో ఇంకా హాలీవుడ్ నుంచి థార్ హీరో కూడా ఉండొచ్చు అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి గైస్. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఈ మూవీది ఒక 30 to 40% షూటింగ్ అయిపోయింది. ఇంకా వేరే సెట్స్లో కూడా షూటింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ మూవీ 2027 ఎండింగ్ లోపు వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని గ్లిమ్స్ అనౌన్స్మెంట్ అనేది మనకి నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తారు. అంటే టైటిల్ మనకి నెక్స్ట్ మంత్ కన్ఫర్మేషన్ అవుతుంది. సో ఇదే గైస్ ఈ మూవీ గురించి అప్డేట్. ఇలాంటి మూవీకి సంబంధించిన అప్డేట్స్, ఫ్యాక్ట్స్, రివ్యూస్ కావాలంటే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లైక్ చేయండి.